నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. వింటున్నారా? నా మాటలు నిద్రపోతున్నారా? వింటున్నారా? ఏమిటంటే అది తన సహోదరుణ్ణి చూసి వ్యర్థుడా అని చెప్పువాడు, ద్రోహి అని చెప్పువాడు దేవుని న్యాయపీఠం ముందు నిలబడి నిత్య నరకాగ్నికి పెడతాడు. తన సహోదరుని మీద కోపపడువాడు కోపపడేవాడు, క్రోధము కలిగినటువంటి వాడు, తన సహోదరుడి మీద పగ కలిగి పగ తీర్చుకోవాలనుకున్నటువంటి వాడు నిత్య నరకాగ్నికి దేవుని తీర్పులో నిలబడతాడు. అందుకే దేవుని వాక్యం మనకేం చెప్పింది అంటే, మనల్ని ఏం చేయమని చెప్తున్నాడు దేవుడు అంటే, ఎదోమీయుల్లాగా యాకోబు సంతానమై ఉన్నటువంటి ఇశ్రాయేలుల మీద పగ కలిగి ఉండడం కాదు. మన సహోదరులను మనము ప్రేమించబద్దులమై ఉన్నాం. ఏం బద్దులమై ఉన్నాం? నీలో పగుంటే ఎలా ప్రేమించగలుగుతావు? నీలో కోపం ఉంటే ఎలా ప్రేమించగలుగుతావు? నీ లోపల ద్వేషం ఉంటే ఎలా ప్రేమించగలుగుతావు? నీ తోటి సహోదరుని చూసి వాడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, అలాంటిది, ఇలాంటిది, అంత చెడ్డది, ఎంత చెడ్డది, ఆ కులము, ఈ కులము, ఆ జాతి, ఈ జాతి, ఇన్ని హృదయములో పెట్టుకుని నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు? అది నీ లోపల ఉన్నంత కాలం నీ తోటి సహోదరుణ్ణి నువ్వు ప్రేమించలేవు. నువ్వు ప్రేమించలేని పక్షముగా దేవుని న్యాయపీఠం ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి నీకు. అందుకే కదా ఎదోమీయులకు దేవుడు విరోధి ఎందుకయ్యాడు? అందుకే కదా. ప్రియమైనటువంటి దేవుని సంఘమా గమనించండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనం ఒక్కసారి చదవండి. మీరు తీర్పు తీర్చు చొప్పునని మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా